ప్రార్థన అని అంటే విసుక్కోకూడదు ఎప్పుడు కూడా. ఫోన్ చూడమని ఇస్తే చేతికి అస్సలు విసుకురాదు. మా ఫోన్ చూడమని ఇస్తే ఇంట్లో పిల్లలకు కానివ్వండి, ఇంట్లో ఎవరికైనా సరే, నీకేం పని లేదురా అబ్బాయి, ఇక ఇలా ఫోన్ ఎంతసేపు అని చూసుకో అని ఇచ్చారనుకోండి, అది విసుకొచ్చిద్దా? సరే ఫోన్ లేదు, టీవీ పెట్టి నీకేం పని లేదమ్మా, ఇక అసలు ఇవాళ రోజంతా ఏదైనా చూసుకో, నువ్వు టీవీలో ఏమైనా చూసుకో, నీ ఇష్టం అని అంటే, ఏంది మరి అసలు ఇంతసేపు నాకు టీవీ చూడమని ఇచ్చారు, ఇంతసేపు నాకు సెల్లు చూడమని ఇచ్చారు, ఎంతసేపు చూడాలన్నా అనుకుంటారా? బా, నాకు పెద్ద కేజీ బంగారం దొరికింది అన్నట్టుగా ఎక్కడలేని ఆనందం, ఎక్కడలేని సంతోషం, క్షణిక సుఖం కోసం, క్షణమాత్రపు సుఖానందాల కోసం చాలామంది విసుగులేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు, లేక విసుక్కోకుండా అనుభవిస్తున్నారు వాటిని. కానీ ఏ విషయంలో విసుక్కోవద్దు, ఏ విషయంలో విసుక్కోవాలి అర్థం కావట్లే. దేవుడు చెప్తున్నాడు, ప్రార్థన విషయంలో విసుక్కోకండి. మరి ఎట్లుండాలనంటే, ఆది సంఘం ఏ విధంగా అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసిందో దేవునికి, మీరు కూడా అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయండి. ఆయన త్వరగా న్యాయము చేస్తాడు. హల్లెలూయా. ఆయన త్వరగా కార్యాలు చేస్తాడు, ఆయన త్వరగా మేలులు చేస్తాడు. ఆయన కార్యాలు త్వరపడి నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి, నీ కుటుంబంలో జరుగుతూ ఉంటాయి. విసుక్కోకూడదండి ప్రార్థన అంటే.